Classic example. So this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that, but you can verify and inquire. House number 118, it belongs to a Congress leader. 32 fake votes. 32 fake votes in this one house. Now let me show you some interesting things here. See here, if you see, ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది. 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇందులో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, one gentleman whose name has appeared, as you can see, he was registered as a voter in Devarakonda, Miryala Ashok. Father is Miryala Sattaya Garu. He is a resident of Devarakonda. He has a vote in Devarakonda as per 2024. 2024లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో. మొన్న సెప్టెంబర్ 2 రోజు ఒకటే రోజు 1000 ఓట్లు యాడ్ చేశారు. ఒక్కటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ హౌస్. అయితే ఇక్కడ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్ ఇస్ మిరియాల అశోక్ నౌ హ్యాస్ 2 votes. ఒక ఓటు దేవరకొండలో ఉంది, రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఈ హౌస్ నెంబర్ 118లో ఉంది. వెంకటేష్ బిక్కిన ఒక ఓటేమో ఆయనకి మరి మల్కాజ్గిరి ఖైరతాబాద్లో ఉంది, ఇంకో ఓటేమో జూబ్లీ హిల్స్లో ఉంది, ఇదే ఇంట్లో ఉంది. మూడవది రమేష్, ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది, గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు 1000 సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం. డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ 1 vote. ఇట్లాంటి 2000 examples we gave them, and we also told the election commission that 2000 is as per our research, as per our groundwork. There could be many more. These are 2 ID cards. The important thing here is, please look at the ID card on the top. Ashok Miryala, he has a epic number పైన చూస్తే మీరు ఇది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది WCA WKH 2089697 ఒకటి, ఇంకోటి TIC 1081066. These 2 are valid ID cards now. Likewise, Venkatesh Bikkina 2 cards, WKH 2089788, TDZ 0645020. Ramesh, again 2 distinct epic ID cards, same person having multiple votes. Next, ఇట్లా ఒకటే ఇంట్లో 36. ఇక్కడ ఒక నిమిషం ఆపండి. Now this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He's a resident of Sirisila, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirisila constituency. His epic number is ATM 0460691, and on 2nd September his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. నమస్కారం అండి, నా పేరు గౌరీ శ్రీనివాస్ రెడ్డి, మా తండ్రి పేరు ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తలలో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను ఉపాధి వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటు అండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు 2వ ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి, నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, మిస్టర్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి హ్యాస్ నో క్లూ దట్ హీ హ్యాస్ అ సెకండ్ ఓట్. He is himself explaining that he has never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. ఇది జరుగుతా ఉంది. ఈయనకు కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో ఓటు ఉన్నది, దాంతోపాటు
ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్టులో అంటే, ఎన్ని దుర్మార్గాలు, ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి ఇది చూడండి ఒక్కసారి. గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒకడే మనిషి, నేమ్ ఇస్ కోవూరి కార్తిక్, సేమ్ ఫాదర్ నేమ్ కోవూరి నాగన్న, సేమ్ హౌస్ నేమ్ నంబర్ 83-229/D/75/H, but same picture also, not even different picture, same picture. 3 votes, 3 different epic cards. You can see the epic cards. WKH 4407896, WKH 4450409, WKH 4455168. Isn't this shameful? Isn't this atrocious? ఒకడే మనిషి, మూడు ఐడి కార్డులు, 3 ఓట్లు, ఒకడే మనిషి. అసలు ఏం తేడా కూడా లేదు. మీరు చూస్తే ఫోటో తేడా లేదు, మనిషి తేడా లేదు, తండ్రి పేరు తేడా లేదు, అడ్రస్ తేడా లేదు, 3 కార్డులు, 3 దొంగ ఓట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు. కోవూరి కార్తిక్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఇంకా హైలైట్. ఇది చూడండి, సేమ్ మనిషి పేరు మాధురి గుడ్డేటి, హస్బెండ్ పేరు సేమ్ హేమంత్ కుమార్ గుడ్డేటి. పైన నంబర్ చూడండి, ఎపిక్ నెంబర్ WKH 33222039, కింద చూడండి WKH 2917706. ఇక్కడ తెలివిగా కాకపోతే ఒక పని చేశారు. అమ్మాయి సేమ్ ఉంది, భర్త పేరు సేమ్ ఉంది, ఇంటి అడ్రస్ సేమ్ ఉంది, ఫోటో మాత్రం మార్చేసిండ్రు. చూడండి, మాధురి గుడ్డేటి, పైన ఫోటో కింద ఫోటో మార్చిండ్రు. దొంగ ఓటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. సేమ్ భర్త పేరు, సేమ్ అమ్మాయి పేరు, సేమ్ ఇంటి నంబరు, 2 కార్డులు, 2 ఓట్లు. ఇది అరాచకం కాకపోతే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అట్రోషియస్ ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్. నెక్స్ట్, in our physical verification, we went house to house in some clusters. You will be really, really surprised. This address, you can note it down. I request media to also cross check us. This address 8-3-229/7/D/43/1. They said 42 votes are there in this address. 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా ఇల్లే లేదు. దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 42 ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో, ఆ ఇల్లే లేదు. Now this is the plight of the voter list. This is the situation. This is how atrocious the voter list is. Next. ఇది ఇట్లాంటివి we have identified 287, not 1, 2, 287 house numbers where more than 30 voters are there, and in 1 or 2 we have more than 251 voters. All of them, if you add, about 12,045 votes.